హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు చాలా ఈజీగా చాలా టేస్టీగా సేమియా ఉప్మా చేసుకుందామండి. చాలా బాగుంటుంది, పొడి పొడిగా బాగుంటుంది. ముందు కావాల్సిన పదార్థాలండి: ఆనియన్ చిన్నది, క్యారెట్, కరివేపాకు, 2 ఎండుమిర్చి, చిన్న అల్లం అండి, సన్నగా ముక్కలు చేసుకొని పెట్టుకోండి. సేమియా అండి, ముందుగా బాణలు పెట్టుకొని బాణట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను, నూనె వేసుకుంటున్నానండి సరిపడా. అంటే వేయించుకోవాలి, మేము ఎప్పుడు ఇదే వాడతామండి, ప్రియా గోల్డ్ అనేది బాగుంటుంది. ఇట్లా ఆయిల్ నెయ్యి వేడయ్యాక సేమియా ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి, సేమియా అది వేయించేసుకుందాము. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకుందాము. వేగిపోయిందండి, నేను ఒక కప్లోకి తీసేసుకుంటున్నాను. ముందుగా చూపించాను కదండి ప్లాస్టిక్ కప్పు, దాంట్లో తీసుకోవట్లేదు, దాంట్లో తీసుకోవద్దు. మీరు కూడా ఏదైనా స్టీల్ కప్పు ఉంటే దాంట్లో తీసుకోండి. తీసేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకొని పోపు దినుసులు వేసేసుకుంటున్నాను. ఆనియను, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లము అన్నీ వేసుకుంటున్నానండి. క్యారెట్ కూడా వేసుకుంటున్నాను. మీ కాడ బీన్స్ అవి ఉన్నా వేసుకోండి, బాగుంటుంది. జీడిపప్పు ఉన్నా వేసుకుని, నా కాడ ప్రస్తుతానికి ఏమీ లేవు, ఇంట్లో సరుకులన్నీ అయిపోయినాయండి, తెచ్చుకోవాలి. ఇట్లా వేయించుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక కొంచెం ఉప్పు వేసుకొని, లైట్గా వేగాక ఉప్పు వేసుకోండి. నేను 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని కొంచెం వేగనిచ్చుకోండి. ఇట్లా కలర్ మారింది కదండి ఆనియన్. ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి కప్పు సేమియా, ఆ కప్తో 2 కప్పులు వాటర్ వేసుకుంటున్నానండి. ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ మెత్తగా అయిపోద్ది సేమియా అనేది. ఇట్లా కలబెట్టేసుకొని మూత పెట్టుకోండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని చూపిస్తున్నాను. ఇట్లా చూడండి, ఉప్పు వేసుకొని, నాకు ఉప్పు సరిపోలేదు, ఉప్పు వేసుకోండి. టేస్ట్ చూసుకొని నీళ్ళు పోసుకున్నాక ఒక 5 నిమిషాల తర్వాత ఇట్లా తీసి చూడండి, తేలుతూ ఉంటాయి నీళ్ళు అనేది. కలబెట్టేసుకొని మనం వేయించి పెట్టుకున్నాం కదండి సేమియా, అవి వేసుకోండి. వేసుకొని వెంటనే కలబెట్టుకోండి, ఎందుకంటే గడ్డగట్టిపోద్ది సేమియా అనేది. ఇట్లా కలబెట్టేసేసుకోండి. కలబెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చుకోండి. మంట అనేది మీడియం లోనే ఉండాలి, హైలో ఉండకూడదు. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను, మీడియం లోలోనే ఉండాలి. హైలో ఉంటే మధ్య మధ్యలో ఉడికినట్టు ఉంటాయి సేమియా అనేది. కలుపుకుంటూ ఉండండి మధ్య మధ్యలో, బాగుంటుంది. ఇట్లా 10 నిమిషాల తర్వాత చూడండి, ఆల్మోస్ట్ అయిపోయినాయి, వాటర్ అనేది ఇనికిపోయినాయి సేమియాలోకి. ఇంకొంచెం ఉడకాలండి, ఇదే ఫైనల్. చూడండి, పొడి పొడిగా బాగుంది కదా. మనం ఎంత హెల్తీగా చేసి పెట్టినా మన పిల్లలు మాత్రం దోశ, బోండాలు, బయట ఫుడ్డే ఇష్టపడతారు. ఇదేనండి. మీకు జీడిపప్పు ఖచ్చితంగా వీడియో నచ్చి లైక్